చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్దాం. మోషేబాబు ప్రార్థనతో నేటి కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకున్నాం. ప్రార్థన. మహాగడు మహోన్నతుడ ప్రేమగల మా కణిదని కృపవాళ్ళ మీ అపరమైన నామనికే వేలేదు వందల దురు సోదరి హోనతండి ఈ రాత్రి కావాల్సిన మా ట్రీట్ మీకు అంతండి ట్రీగతండి యోగురండి 47 అధ్యాయం చదువుతుండగా మాకు మీ జ్ఞానం తండ్రి ట్రీగతండి చదువుతున్న మాకు చెప్పబోతున్న మీ దాసులకు సమృద్ధి పడుతుంది జ్ఞానాన్ని తండ్రి ట్రీగతండి ఏం కలుగుతాను ఆలోగతండి అలముట్టు భారత పండుతండి ఈ ప్రార్థన మీకు వేడుకోవడం మా పరమ తండ్రి ఆమేన్. జై తల్లి ప్రార్థన. తండ్రి నీ గానమైన శాశ్వత ఊపిరిగా తండ్రి వాక్య చదువుకున్న వాక్తన ఆది నుంచి అంతవరకు నీకు రూపొందించి ఊపిరిగా తండ్రి అపస్తి కార్యాలు యోగ గ్రంథం తండ్రి 41 అధ్యాయం చదువుతుండగా తండ్రి ఆసన బదులు రోజులకి లేచి ఊపిరిగా ఓదు కేసాన్ని దీవించాడు తండ్రి సంఘ కాపని దీవించి పోలీసుని బియ్యాలని దీవించాడు తండ్రి ఆ కుటుంబాన్ని కూడా దీవించాడు తండ్రి సంఘ పెద్దలను దీవించి సేవకురాన్ని కూడా దీవించండి వయసుకి దీవించి సంఘ కాపని దీవించండి పోసిన బియ్యాల కుటుంబాన్ని కూడా దీవించండి తండ్రి ఇంకా ఏ కృష్ణ పరమ ప్రార్థన చేసుకుందాం. చివరిగా మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన తండ్రి, గతించిన ఈ ఉదయకాల సమయం అంతా నాయన మీ యొక్క శ్రేష్టమైన సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని, మా బిడ్డలను, మా కుటుంబాలను, మా సంఘ బిడ్డలను అందరినీ మీరు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. మరి తండ్రి యొక్క సమయంలో నాయన యోబు గ్రంథము 41వ అధ్యాయం నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాల్ని చదవడానికి, నేర్చుకునడానికి, తెలుసుకునడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మను మాకు సహాయంగా దయచేయండి తండ్రి. అలాగే ప్రభా, ఈ 41వ అధ్యాయంలో రాయబడినటువంటి సందర్భాల వెనకాల నాయన మీ యొక్క చిత్తం ఏమై ఉన్నదో మేము పరిపూర్ణంగా సంపూర్ణంగా గ్రహించుకుని ప్రభా, ఈ లోకంలో మీ మహిమ కొరకు మేము బ్రతకడానికి, జీవించడానికి మీ సహాయాలు దయచేయండి. అలాగే ప్రభా, ఈ యొక్క పరిచర్యను వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులందరినీ మీరు దర్శించమని, దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా, మరి యొక్క రాత్రికాల సమయంలో మా యొక్క స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఈ సంఘాలు మీ మహిమ కొరకు, మీ ఘనత కొరకు పాటుపడుచుండగా మీ సహాయమును, సహకారాలు సంఘానికి, సంఘ బిడ్డలందరికీ అనుగ్రహించండి. అలాగే ప్రభా, ముఖ్యంగా సేవకులను, వారి యొక్క కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘాలను ఆయన బలమైనటువంటి పరిచర్యతో ముందుకు నడిపిస్తూ అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలను తండ్రి జరిగిస్తున్న సేవకులను, వారికి సహకరిస్తున్న పెద్దలను, అలాగే దైవ సేవకులను, అలాగే నాయన సంఘ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. అలాగే నాయన ఆదివారం నుంచి జరగబోతున్నటువంటి సండే టు సండే బహిరంగ సభలకి దానికి కావలసినటువంటి సామాగ్రిని, దానికి కావలసినటువంటి వాక్య పరిచర్యను అన్నిటినీ నాయన మరి ప్రియులు దైవ సేవకులు ఎంతగానో ప్రయాసపడుతూ కష్టపడుతున్నారు ప్రభా. వారికి కావలసినటువంటి సహాయాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. ప్రభా, మరి ఇటు రీతిగానైనా తండ్రి 2 సంఘాలు కలిసినైనా బలమైనటువంటి సేవ చేసి నమ్మకమైన మంచి దాసుడని అనిపించుకున్నట్టుకు నాయన తండ్రి మీ యొక్క సహాయం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభావం మరి రాత్రికాల సమయంలో జరుగుతున్న యొక్క పరిచర్య మీకు మహిమకరంగా, మాకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి రైట్, మంచిదినైనా మరి యొక్క సమయంలో లేఖన భాగాలను చదువుకుంటూ నేటి కుటుంబ ప్రార్థనలో మరి మనందరం ముందుకు వెళ్దాం. నాయన యోబు గ్రంథము 41వ అధ్యాయము మొదటి నుంచి చదువుకున్నాను. ఓకేనా? తీసారా? యోబు గ్రంథము 41వ అధ్యాయం మొదటి నుంచి చదువుకున్నాం. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కించగలవా? అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా? నీవు శాశ్వతముగా దానిని
దాసునుగా చేసుకొనున్నట్లు శాశ్వతంగా దాన్ని దాసును చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయునా? అది నీతో నిబంధన చేయునా? నీవు ఒక పిల్లతో ఆటలాడునట్లు నువ్వు పిల్లతో ఆటలాడినట్లు దానితో ఆటలాడిదవా? దానితో ఆటలాడేదవా? నీ కన్యలు ఆడుకొనుటకై నీ కన్నులు ఆడుకున్నటకై దాన్ని కట్టివేసేదవా? దాన్ని కట్టివేసేదవా? బేస్తావారు దానితో వ్యాపారం చేయుదురా? దేశవారు దానితో వ్యాపారం చేయునా? వారు దానిని తునకలగా చేసి వారు దాన్ని తునకలుగా చేసి వర్తకులతో వ్యాపారం చేయుదురా? వర్తకులతో వ్యాపారం చేయుదురా? దాని ఒంటి నిండా ఇనుప శూలములు గుచ్చగలవా? దాని ఒంటి నిండా వెలగ సూత్రం గుచ్చుకోగలవా? దాని తల నిండా చేప అంగుళలు గుచ్చగలవా? దాని తల నిండా చేపల గుచ్చుకోగలవా? దాని మీద నీ చెయ్యి వేసి చూడుము. దాని మీద నీ చేయ వేసి చూడుము. దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసుకుని ఎడల దానితో కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు మరలా అలాగునే చేయుదు. నువ్వు మరలా అలాగూ చేయదు. దాన్ని చూసినప్పుడు దాన్ని చూసినప్పుడు మనుషులు దానిని వశపరుచుకును, మనుషులు దాన్ని వశపరుచుకున్నాను. ఆశ విడిచెదరు. ఆశ విడిచెదరు. దాని పొడ చూసిన దాన్ని పొడ చూసిన మాత్రము చేతనే మాత్రం చేతనే ఎవరికైనను గుండెలు అవిసిపోవును గదా. ఎవరికైనా గుండె రాసిపోతుంది కదా. దానిని రేపుటకైనను దాన్ని రేపుటకైనను తెగింపగల సూర్యుడు లేడు. తెగింపగల సూర్యుడు లేడు. అట్లుండగా అట్లుండగా నా ఎదుట నిలవదగిన వాడెవడు? నా ఎదురు నిలవగలిగిన వాడు నేను తిరిగి ఇయ్యవలసి ఉండినట్లు నేను తిరిగి ఇవ్వాల్సినట్లు నాకెవడైనా ఏమైనా ఇచ్చునా? నాకు ఎవడైనా ఏమైనా ఇచ్చునా? ఆకాశ వైశల్యం అంతటి క్రిందనున్నదంతయు ఆకాశవాసంతయు నాదే గదా. నాదే కదా. దాని అవయవమును గూర్చి అయినను దాని అవయవం గూర్చి అయినను దాని మహాబలమును గూర్చి అయినను దాని మహాబలం గూర్చి అయినను దాని చక్కని తీరును గూర్చి అయినను దాని చక్కని తీరు గూర్చి అయినను పలకక మౌనముగా నుండుము. పలకగా మౌనముగా నుండుము. ఎవడైనను దాని పై కవచమును లాగివేయగలడా? ఎవడైనా దానిపై కవచం లాగవేయగలడా? దాని రెండు దవడల నడిమికి ఎవడైనా రాగలడా? దాని రెండు దవడల మీద ఎవరైనా రాగలడా? దాని ముఖద్వారమును తెరగలవాడెవడు? దాని ముఖద్వారం గలవాడు వాడెవడు? దాని పళ్ళ చుట్టూ భయకంపములు కలవు. దాని పళ్ళ చుట్టూపై కంపులు కలవు. దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము. దాని గట్టి దాని అస్యాపసము. ఎవరునూ తీయలేని ముద్ర చేత ఎవరును తీయడం దిద్రాత అవి సంతాన చేయబడి సంతాన చేయబడి ఉన్నవి. ఉన్నవి. ఇవి ఒకదానితో ఒకటి హత్తుకుని ఉన్నవి. ఈ ఒకదానితో ఒకటి హత్తుకుని ఉన్నవి. వాటి మధ్యకు గాలి ఏమాత్రమును చొరబడదు. వాడి మధ్యకి ఏ మాత్రం చొరబడదు. గాలి ఏమాత్రమును చొరబడదు. గాలి ఏ మాత్రం చొరబడదు. ఒకదానితో ఒకటి అంటుకట్టబడి ఉన్నవి. ఒకదానితో ఒకటి అంటుకట్టబడి ఉన్నది. భేదింప సఖ్యము కాకుండా బాధింప సఖ్యం కాకుండా అవి ఒకదానితో ఒకటి కలుసుకుని ఉన్నవి. ఒకదానితో ఒకటి కలుసుకుని ఉన్నవి. అది అది తుమ్మగా వెలుగు ప్రకాశించును. తుమ్మగా వెలుగు ప్రకాశించను. దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పల వలెనున్నవి. దాని కన్నులు ఉదయరూపములవలె ఉన్నవి. దాని నోట నుండి జ్వాలలు బయలువెదేరును. దాని నోట నుండి బయలు జ్వర వెళ్ళను. అగ్ని కణములు దాని నుండి లేచును. అగ్నికణం దాని నుండి లేచెను. ఉడుకుచున్న కాగులో నుండి ఉడుచున్న కాలిలో నుండి జమ్ము మంట మీద కాగుచున్న జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగ లేచినట్లు బాణల నుండి పొగనేసినట్లు దాని నాసికారంధ్రములో నుండి లేచును. దాని నాసికారంధ్రముల నుంచి లేచెను. దాని ఊపిరి దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును. నిప్పులు రాజబెట్టెను. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. దాని మెడ బలమునకు స్థానము. దాని మెడ బలముల స్థానము. భయము దాని ఎదుట తాండమాడుచుండును. భయము దాని ఎదుట తాండవాడుచుండెను. దాని ప్రక్కల మీద మాంసము దాని ప్రక్కల మీద మాంసము దళముగానున్నది. బలముగా ఉన్నది. అది దాని ఒంటిని అది దాని
అంటిని గట్టిగా అంటి ఉన్నది, గట్టిగా అంటి ఉన్నది, అది ఊడి రాదు. అదే ఊడి రాదు. దాని గుండె రాతి వలె గట్టిగానున్నది, దాని గుండె రాతి వలె గట్టిగా అది ఉన్నది, తిరగట క్రింద దిమ్మ ఎంత కఠినము. దాని తిరగటేంత దిమ్మె, అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడుదురు, అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడుదురు, అధిక భయము చేత వారు మైమరుతురు. అధిక బలము చేత భయపడుదురు. దాన్ని చంపుటకై దాని చంపుటకై ఒకడు ఒకడు దూయట వ్యర్థమే. దూయడ వ్యర్థమే. ఈటినైనను ఈటనైనను బాణమునైనను బాణమునైనను పంట్రకోలనైనను పంటకోలనైనను అక్కరకు రావు. అక్కలకు రావు. ఇది ఇనుమును ఇది ఇనుమును గడ్డిపోచుగాను గడ్డిపోచుగాను ఎత్తడిని ఇత్తడిని పచ్చిపోయిన కర్రగాను ఎంచును. పచ్చిపోయిన కర్రగాను ఇచ్చును. బాణము దానిని పారదోలజాలదు, బాణం దాన్ని పారదోచదాడదు. ఒడిసెల రాళ్ళు దాని దృష్టికి చెత్తవలేనున్నవి. ఒడిసెల దాడు దాని దృష్టికి చెత్తవలే ఉన్నవి. దుడ్డి కర్రలు గడ్డి పరకలుగా ఎంచబడును. దుడ్డి కర్రలు పచ్చిగా మెత్తబడును. అది ఒడిగా పోవుచుండు ఈటిని చూసి నవ్విను. అది ఒడిగా చూచిన నీళ్లు మెరుగెను. దాని క్రింద భాగములు దాని క్రింద భాగములు కరుకైన చిల్లా పెంకిల వలెనున్నవి. పొరికైన చిల్లా పెంకులై ఉన్నవి. అది బురద మీద అది బురద మీద మురుపుడి కొయ్య వంటి మురుపడి కొయ్య వంటి తన దేహమును పరుచుకొనును. తన దేహం పరుచుకును. కాగు కాగు ముసల అది మసులినట్లు మసులునట్లు మహాసముద్రమును అది మహాసముద్రమును పొంగజేయును. అది పొంగజేయును. సముద్రమును తేలజేయును. సముద్రము తేలజేయును. అది తాను నడిచిన త్రోవను అది నడిచిన త్రోవను తన వెనక ప్రకాశింపజేయును. తన వెనుక ప్రవాసింపజేయును. చూచిన వారికి సముద్రము నెరసిన వెంట్రుకలుగా తోచును. చూసిన వారికి ఇంటిగా చూచెను. అది అది భయము లేని దానిగా సృష్టింపబడినది. భయము లేని దానిగా సృష్టించబడినది. భూమి మీద దాని వంటిది ఏదియూ లేదు. భూమి మీద దాని వంటి ఏదీ లేదు. అది గొప్ప వాటినన్నిటినీ తిరస్కరించును. అది గొప్ప వాటిని దర్శించును. గర్వించిన జంతువులన్నిటినీ అది గర్వించిన జంతువులన్నిటికీ గర్వించిన జంతువులకి అది రాజు. అది రాజు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, రైట్, మంచిదండి. మరి రాత్రికాల సమయంలో ఈ కుటుంబ ప్రార్థనలో దేవత దేవుడు మరి మనల్ని ప్రేమించి ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను మనకు ప్రకాశింపజేసి మరి ఆయన చిత్తాన్ని మన ద్వారాగా నెరవేర్చడానికి దేవుడు మనకిచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి, ఈ చక్కటి అవకాశాన్ని బట్టి దేవత దేవునికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక యోబు గ్రంథాన్ని మనం ముగింపులోనికి వచ్చేసాం కదా నాయన. ప్రారంభం నుంచి ఎంతో ఆటు రోటు పాటులతో ప్రారంభమైనటువంటి యోబు గ్రంథం మరి నేటికి ముగింపులోనికి వచ్చేసాం మనం. ప్రారంభం నుంచి ఎంతనంటే చాలా వేగంగా, చాలా సందర్భాలు, చాలా మాటలు మనం మాట్లాడుకోలేనివి చాలా వదిలేసాం. ఎందుకనంటే అన్ని రకాల అంత మ్యాటరు ఆ అధ్యాయంలో వ్రాయబడింది. దేవుడు ఆయన్ని పరీక్షించినటువంటి ఆ విధానానికి యోబు ఎలా నిలబడ్డాడో, అలా నిలబడినప్పుడు తన స్నేహితులందరూ వచ్చి ఎలా ఆయన్ని విమర్శించారో, ఎలా ఆయన్ని ఆదరించారో, ఈ సందర్భాలన్నిటినీ మనం ఛేదించుకుంటూ ఈ వీళ్ళ వాదనలో దేవుణ్ణి మరి దోషిగా చేసి దేవుని గొప్పగా చేసినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. దేవుని మీద వీరి యొక్క కొన్ని అభియోగాలు చేసినట్లుగా, కొన్ని నేరాలు, కొన్ని అపవాదులు వీళ్ళు మాట్లాడినట్లుగా కొన్ని సందర్భాలు మనకు కనబడుతున్నాయి. ఇలా ఈ ప్రారంభం నుంచి మనం ముగింపులోనికి ఇక్కడ దాకా వచ్చాం కదా. అనేక రీతిల ప్రయాణం, అనేక రకాలుగా ఈ యోబు గ్రంథాన్ని మనం ప్రయాణం చేసుకుంటూ ఇప్పుడు ముగింపులోనికి వచ్చేసాం. ఇప్పుడు ముగింపులో ఎవరు మాట్లాడుతున్నారు? మోషేబాబు నోట్లో వేలు తీసేయలేదు, చక్కగా 2 చేతులు కట్టుకుని వాక్యం చెబుతున్నంతసేపు శ్రద్ధగా వినాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు యోబు గారిని దేవుడు ఏమంటున్నాడు? ప్రశ్నిస్తున్నాడు, అడుగుతున్నారు. ఆయన ఏమని అడుగుతున్నారు? ఎన్నో ప్రశ్నలు అడిగి అడిగి యోబు గ్రంథం 38వ అధ్యాయం నుంచి దేవుడు మరి యోబు గారితో, తన స్నేహితులతో, వీళ్ళందరితో మాట్లాడుతున్నారు. తండ్రి అయినటువంటి దేవుడు ఏమని మాట్లాడుతున్నారు? ఆయన వీళ్ళ మీదకు వచ్చినటువంటి ఆ విపత్తుల్ని, వీళ్ళ మీదకు వచ్చినటువంటి వాటిని అన్నిటినీ దేవుడు లెక్కలు వేసి
ఎవరెవరు ఎలా మాట్లాడారో వాళ్ళ యొక్క వాదన ఏ రీతిగా ఉన్నదో మరలా తిరిగి ప్రశ్నిస్తున్నాడు. అడుగుతున్నారు. ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్నలకి ఒక్కరు కూడా ఏం చేయలేకపోయారు మోషే బాబు? సమాధానం చెప్పలేకపోయారు. అలా సమాధానం చెప్పలేనటువంటి వాటిని దేవుడు అడుగుతున్నాడు. కనుక ఈ ఈ 41వ అధ్యాయం మనం చూసినప్పుడు దేవుడు ఇక్కడ ఒక జంతువు గురించి చెబుతున్నాడు. ఒక జీవి గురించి చెప్తున్నాడు. కొంతమంది డైనోసార్స్ అన్నారు. ఇక్కడ ఈ 41వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ జీవి, ఆ జంతువు ఏదైతే ఉన్నదో దీనిని కొంతమంది ఏమన్నారంటే డైనోసార్స్ అన్నారు. కొంతమంది మొసలి లాంటిదని కొంతమంది అని అన్నారు. అంటే ఇక్కడ దాని గురించి వ్రాయబడినటువంటి సందర్భాలు అది ఎవరికి లోబడలేనటువంటి జీవి అది. అది భయపడనటువంటి జీవి అని ఈ జీవి కొరకు రాయించి ఇప్పుడు దేవుడు యోబుకి ఏం పాఠం నేర్పాలనుకుంటున్నాడు దీన్ని చూపించేనంటే ఇలాంటి దాన్ని అదుపు చేయలేనటువంటి వాడు ఎవడైనా ఉన్నాడంటే అలాగా దీనిని ఎవడు కూడా అదుపు చేయలేడట. దీని దగ్గరికి వెళ్ళలేడు, దీన్ని పట్టుకోలేడు. కానీ ఎందుకనంటే ఇది అంత బలమైనది. మన లాస్ట్లో చెప్పాడు కదా దేవుడు దీని గురించి మాట్లాడితే ఏమని చెప్తున్నాడు ఆయన, అది గొప్ప వాటన్నిటినీ తిరస్కరించినట. ఇది ఏం చేస్తుందట, గొప్ప వాటిని అన్నిటినీ తిరస్కరిస్తుంది అండి. ఇప్పుడు సింహం ఉంది, సింహంతో మనం ఏమన్నా ఆటలాడగలమా? ఆటలాడలేము, ఆటలు ఆడలేవు. అది మనల్ని ఆట ఆడిచ్చేస్తుంది. మనల్ని ఏం చేస్తుంది మోషే బాబు? అది తినేస్తుంది. ఇలా చూడాలి, అలా ఎలా ఎట్టకూడదు. బుర్రకాయ ఎలా నిబ్బరంగా అక్కడ నీకు కనబడుతుంది కదా, ఫేస్ టు ఫేస్ కరెక్ట్గా ఉండాలన్నమాట. ఏనా కరెక్ట్గా చూసుకో, లేకపోతే కొట్ట మరి ఉంటుంది అనమాట. చూసుకోవాలన్నా చెబుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా పెడుతూ ఉండాలన్నమాట మనసు. ఏం చెప్తున్నాడు దేవుడు? సింహాలు వీటితో మనం ఆటలాడగలమా? అవి మనల్ని ఆటలాడిచ్చేస్తాయి. అలాగే ఈ జంతువు మిగతా అన్ని జంతువులను ఆటాడిస్తుంది అనమాట. అంత అలాంటిది ఇది. దీనికి అంత పవర్ని ఇచ్చాడు దేవుడు, దీనికి అంతటి కెపాసిటీని ఇచ్చాడు. ఈ సృష్టిలో వాళ్ళకు అవగాహన ఉన్న వాటి మీద మాట్లాడగలిగారు, మంచిదే. ఇంకా వీళ్ళు అవగాహన చేసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని చెబుతున్నాడు దేవుడు. అంటే ఇప్పుడు యోబుకు వచ్చినటువంటి ఆ కష్టాలన్నింటినీ వీళ్ళు లెక్కలేసేసుకుని మాట్లాడేసుకున్నారు కదా. ఆ కష్టాలు అవి ఇంకా చాలా చిన్నవి. అవి ఆ కష్టాలను బట్టి మాట్లాడడం కాదు అండి, వాటిని అన్నిటినీ ఆపరేట్ చేస్తుంది ఎవరో? దేవుడు. ఏం చెప్పాలనుకుంటున్నాడంటే దేవుడు వీటికి ఆధారం దీనిని ఎవడో కూడా సాధు చేయలేడు కదా, వీటిని ఎవడో కంట్రోల్ చేయలేడు కదా, దీన్ని అంత గొప్పగా నేను డిజైన్ చేశాను కదా, దీన్ని ఏలతుంది నేను కదని దేవుడు చెబుతున్నాడు వీళ్ళందరికీ కూడా, యోబు గారికి గట్టాను. దీన్ని ఇంత ఎలాగా నేను దీనిని నా స్వాధీనంలో పెట్టుకుంటున్నాను కదా, మీరు నా స్వాధీనంలో ఉన్నటువంటి వారే కదా. ఇప్పుడు మీకు చిన్నవి పెద్దవి రాగానే మీరు ఎందుకు ఇలా బెంబిర్లెత్తి మీరు ఎలా ఉండిపోతున్నారని దీనిని చూపించి యోబుకి ఇంకా ఏం చేస్తున్నాడు మోషే బాబు? దేవుడు పాఠాలని నేర్పిస్తున్నాడు అనమాట. దీని ద్వారాగా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే దేవుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి పాఠాలని నేర్పిస్తున్నాడు. కనుక యోబు జీవితం ఎందుకు ఎలాగయ్యింది, ఎందుకు ఎలా జరుగుతుందని అంటే దేవుడే ఒకే ఒక కారణం చేత యోబుని పరీక్షిస్తున్నాడు. అలా పరీక్షించే సమయంలో దేవుడు తప్ప ఇంక దేని మీద ఆధారపడకూడదనే ఇక్కడ ఈ వాక్యం మనకి సెలవిస్తుంది. చూద్దాం ఈ సందర్భాన్ని బట్టి యోబు గ్రంథం ఈ 41వ అధ్యాయం ద్వారా దేవుడు మరి మనకి ఏ విషయాల్ని తెలియజేయాలని దేవుడు మనం ఆశపడుతున్నాడు అని ఆలోచన చేసినప్పుడు కొన్ని సందర్భాలు మనకి కనబడతాయి పిల్లరా. చూద్దాం ఒక్కసారిగా మనం నిర్గమాకాండము 19వ అధ్యాయం 6వ వచనం చదువును చూడను. నిర్గమాకాండము 19వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. తీసారా? 19వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఏమనుంది అక్కడ? సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పాను. సమస్త భూమి ఎవరిదట ఇప్పుడు మోషే బాబు? నాదే కదా అని అంటున్నాడు. అంటే సమస్త భూమి ఎవరిదే? దేవునిది. దేవుని ఆధీనంలో ఈ భూమి, ఈ భూమండలము, ఈ ప్రకృతి ఇవన్నీ కూడా దేవునివి, దేవుని ఆధీనంలో ఉన్నాయని దేవుడు యోబు గారి ద్వారా ఇప్పుడు మనకి జ్ఞానాన్ని బోధిస్తున్నారు ఆయన.
సమస్త భూమిని దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆపరేట్ చేస్తున్నారు ఆయన. నడిపిస్తున్నాడు కదా! ఆయన వల్లనే కదండీ ఇవన్నీ ఏం చేస్తున్నాయి? నడిపింపబడుతున్నాయి. దేవుడు ఏమంటున్నాడు ఆయన సమస్త భూమి నాది అంటే భూమి మీద ఉన్న వాటినన్నిటిని దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆపరేట్ చేస్తున్నాడు అనమాట. ఏమండి భూమి మీద ఉన్నటువంటి వీటిని అన్నిటిని ఆపరేట్ చేస్తున్నటువంటి దేవుడు మనుషుల్ని ఆపరేట్ చేయలేరు ఆయన చేయగలడు కదా. అది ఆయనకి చాలా తేలిక చాలా ఈజీ అది. కానీ వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు వీళ్ళ ఆలోచనలు వీళ్ళ ఉద్దేశాలు పెట్టి దేవుని మీద పెట్టి ఇవి దేవుడు ఎలా చేశాడు అలా చేశాడు దేవునికి అలా ఉంది ఎలా ఉందని వీళ్ళ సొంత జ్ఞానంతో మాట్లాడుతున్నారు. దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకుని అవగాహన చేసుకుని మనం బ్రతకాలే తప్ప ఇది ఇలా ఎందుకు జరుగుతుందని తండ్రిని దేవుణ్ణి ప్రశ్నించడానికి మనకు హక్కు అధికారము అవకాశము లేదు. ఒకవేళ ఉంది అని అంటే అది నీ మట్టుకు నువ్వు సొంతగా ప్రయత్నం చేయాలి. నీ భక్తిని ఆధారం చేసుకుని నీ తండ్రిని వేడుకో అడుగుకో ఆయన నీకు ప్రసాదిస్తాడు చెబుతాడు దాన్ని. అంతేగాని దేవుణ్ణి సగం అర్థం చేసుకుని మాట్లాడేటువంటి వారిగా ఉండకూడదని ఈ సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నారు ఆయన. అలాగే 10వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 14 వచనం కూడా చదువుదాం చూడండి ఈ సమయంలో. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 14 వచనం కూడా చదువుదాం. 10వ అధ్యాయము 14 వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 14 వచనం చదువుకుందాం. ఇక్కడ కూడా ఏమని చెప్తున్నాడంటే ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 14 వచనం చదువుదాం. అక్కడ ఏమని రాయబడింది కింద చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైన యెహోవాయే. ఏమో ఎక్కడెక్కడెక్కడటంట చూడుము ఆకాశము మహాకాశము భూమి అందున్నవన్నీ నీ దేవుడైన యెహోవాయే. అంటే ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా ఎవరివి దేవుడివే. అంటే ఈ భూమి మీద ఉన్న వాటిని అన్నిటినీ పరిపాలిస్తుంది ఎవరు దేవుడే. ఈ భూమి మీద ఉన్న వాటిని అన్నిటినీ కలగజేసింది ఎవరు దేవుడే. కనుక ఇప్పుడు కలగజేసిన ఆయనకి అన్నీ కూడా ఏమవుతున్నాయి ఇప్పుడు లోబడుతున్నాయి. అలా లోబడుతున్న ఈ వీటిని మనిషి వీటిని స్వాధీనపరుచుకోగలడనంటే స్వతహాగా మనిషికి అంత జ్ఞానం లేదని దేవుడు చెబుతున్నాడు. మనిషికి ఏమి లేదని చెప్తున్నాడు అంత జ్ఞానం లేదని. దాన్ని ముక్కుతో నువ్వు గొలుసులేసి బంధించగలవు అని అన్నాడు చూడండి. నువ్వు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడి వేసి రాగగలవా? నీవు దాని ముక్కు గుండా సూత్రం వేయగలవా? దాని దవడకు గాలం ఎక్కించగలవని అంటే దాన్ని చూస్తేనే మనిషి సగం చచ్చిపోతాడు అంటాడు. ఆ మధ్యకాలంలో ఒకటి డైలాగ్ వేశాడు కదా, 100 మందిని పంపన్నటువంటి ఆయన ఒక్కసారి నేను పంపితే నువ్వు సగం చచ్చిపోతావు అంటాడు. అక్కడ ఒక మాట రాశాడు ఆయన, ఒక డైలాగ్ రాశారు అక్కడ. దేవుడు కూడా ఈ మకరాన్ని గురించి లేదా ఈ డైనోసార్ గురించి లేదా దీని గురించి దేవుడు కూడా మాట్లాడుతూ నీవు దాని ముక్కు గుండా సూత్రం వేయగలవా? దాని దవడను గాలముతో ఎక్కించగలవా? అసలు దాన్ని పట్టుకోగలవా? అసలు నీ వల్ల అవుతుంది అని అంటే అవ్వదు అని చెబుతున్నాడు. కారణం ఏంటి? దానిని దేవుడు అలా సృష్టించాడు. దానికంతటి ధైర్యాన్ని ఇచ్చాడు. దానికంతటి ఏమంటే ఆధిక్యతనిచ్చాడు దేవుడు. అది ఎవరికీ భయపడదు. అది దాన్ని అలా సృష్టించాడు దేవుడు. దాని ద్వారా ఇప్పుడు యోబుకి ఏమని చెబుతున్నాడు, ఏమి నేర్పిస్తున్నాడో అలాంటి వాటిని మనిషి సాధు చేయగలంటే మనిషి వల్ల అయ్యే పని కాదు. అది నేను మాత్రమే చేయగలిగేది. అదని దేవుడు ఈ జంతువుని ఈ జీవిని పక్షుల్ని వీటినన్నిటినీ చూపించి వీళ్ళకి ఏమి నేర్పిస్తున్నాడు? దేవుడు పాఠాలు నేర్పిస్తున్నాడు. చూద్దాం ఇంకో మంచి మాట. ఇదే కీర్తన గ్రంథంలో మనకి 50వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. 50వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. అక్కడ రాయబడినటువంటి మాట చూడనా, ఏది 50వ అధ్యాయము 10-12 వచనాలు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి. అడవి మృగములన్నీ నావే కదా అని అంటున్నాడు అండి. ఏమంటున్నాడమ్మా దేవుడు? అడవి మృగములన్నీ నావే కదా.
వేయి కొండల మీద పశువులన్నీ నావే గదా, కొండలలోని పక్షులన్నిటినీ నెరుగుదును, పొలములోని పశ్వాదులు నా వశమై ఉన్నవి, లోకమును దాని పరిపూర్ణతయు నాది అని అంటున్నాడు దేవుడు. లోకమును దాని పరిపూర్ణత ఎవరి వాటి ఇప్పుడు నావే అనగా దేవునివే అని చెబుతున్నాడు. కనుక వీటి ద్వారాగా దేవుడు పాఠాలు నేర్పించాడు ఇంతవరకు యోబు గారి స్నేహితులకి. మరి వీళ్ళు చెప్పినటువంటి పాఠాలు ఎలా ఉన్నాయి? మనుషుల్ని విమర్శించే పాఠాలు చెప్పారు వాళ్ళు. మనుషుల్ని విమర్శించే పాఠాలు చెప్పారు కానీ మనుషులకి న్యాయమైనటువంటి పాఠాలను వీరు ఒకరికొకరు బోధించుకోలేకపోయారు. దేవుణ్ణి నన్ను సరిగా అర్థం చేసుకోలేకపోయారు. నేనంటే ఇదే అనుకుంటున్నారు, నేను ఎంతటి వాడినంటే అని చెబుతున్నాడు ఆయన దేవుడు. ఇంత పెద్ద పెద్ద గొప్ప జంతువుల్ని జీవుల్ని కలిగించానురా నాయన, ఇది నా శక్తి, ఇది నా సామర్థ్యము. మీకు ఏదో కొద్దిగా అవగాహన కలిగిన దాన్ని బట్టి మాట్లాడుతున్నారు. ఇంకా మీరు నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉందని దేవుడు ఏం చేస్తున్నాడో అలా చూడాలన్నమాట. కావాలని దేవుడు ఏం చేస్తున్నాడో వీటిని అన్నిటినీ జాగ్రత్తగా చూపించి పాఠాలను బోధిస్తున్నారు ఆయన. కనుక ఈ జంతువు గురించి, ఈ జీవి గురించి దేవుడు మరి అనేక రకాలుగా దీంట్లో వ్రాయించినట్లుగా మనకే కనబడుతుంది. చివరిగా 2-3 మాటలు మనం చదివేసుకుని మనం ముగించేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. చివరిగా మనం కొన్ని మాటలు మనం చదువుకుని చూపిద్దాం. 14 వచనం చూద్దాం, చూడండి. దేవుడు ఏమంటున్నాడు? నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకెవడైనాను ఏమైనాను ఇచ్చినా, దేవుడు ఏమని అడుగుతున్నాడు చూడండి. నేను తిరిగి ఇయ్యవలసి ఉండినట్లు నాకు ఎవడైనా ఏమైనా ఇచ్చినా, నేను తిరిగి మీకు ఇవ్వడానికి నాకు ఎవరైనా ఏదైనా ఇవ్వగలరా? అలా నేను ఇస్తానని దేవుడు ప్రశ్నిస్తున్నాడు, యోబుని అడుగుతున్నాడు. ఆకాశ వైశాల్యం అంతటి క్రిందనున్నదంతా కూడా నాదే కదా. ఆకాశ వైశాల్యం క్రిందనున్నదంతా కూడా ఎవరిదంటున్నాడు ఆయన? ఆయనదే, దేవునిదే. కనుక దేవుని చేత కలిగించినటువంటి ఈ సృష్టిని చూసి మనం అర్థం చేసుకుని మన జీవితాల్లోనికి దేవుడు వేటినైతే అనుమతించాడో ఆ జీవికి దేనికి ఎవరికి భయపడినటువంటి రీతిగా దేవుడు ఆ జీవిని సృష్టించాడు కదా. నిన్ను కలగజేసినటువంటిది కూడా ఆయనే కదా. నిన్ను ఎలాగైతే ఆయన నిర్మించుకున్నాడో నువ్వు అలానే ఉండాలి. నన్ను ఎందుకు ఎలా చేసావని కుమ్మరివానితో మట్టి ఏం చేయదు, వాదించదు. ఆ కుమ్మరికి కావలసినటువంటి పాత్రను ఎలాగైతే తీసుకుని ఆ పాత్ర కొరకు కుమ్మరివాడు ఎంతైతే కష్టపడతాడో దేవుడు కూడా మనకి ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి ఆయన స్తుతించాలి. ఇక నా జీవితం ఎందుకు ఎలాగవుతుంది, ఎందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నించడానికి వీలు లేదని చెప్పడానికే దేవుడు వీటినన్నిటినీ చూపించి వీళ్ళకి బోధిస్తున్నట్లుగా మనం అవగాహన చేసుకోవాలి. ఏం చేయాలైనా అర్థం చేసుకోవాలి. ఇక దీని నుంచి విలువైనటువంటి పాఠాలు ఇంకా బోల్డ్ అయిన పాఠాలు మరి మనం వినగలదు, నేర్చుకోనగలదు. అంతటి సామర్థ్యాన్ని, శక్తిని దేవుడు మనకు అనుగ్రహించమని వేడుకోవాలి. అలా వేడుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని జ్ఞానం ఏమైందో, ఎక్కడ ఏమైందో, ఎలా ఉందని మనం పరిశీలించాలి. అందుకని దేవుడు ఏమని చెప్పాడు? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి. కొంత అచ్చట కొంత ఇచ్చట ఉందట. ఎక్కడెక్కడ ఉంది? కొంత అచ్చట కొంత ఇచ్చట ఉంది. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము. యెహోవా వాక్యం మీకు కొంత అచ్చట కొంత ఇచ్చట దొరుకునని వ్రాయబడింది. కనుక మనం ఏం చేయాలి? యోబు గారిని గురించి ఇంకా మనం బాగా అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి ఈ జంతువుల ద్వారాగా, ఈ పక్షుల ద్వారాగా, ఈ పశువుల ద్వారాగా దేవుడు మనకి ఎలాంటి పాఠాలు నేర్పిస్తున్నాడు. మనము వీటన్నిటికంటే, ఈ జంతువులకన్నిటికంటే మనం శ్రేష్ఠులం కదా. కనుక వీటికంటే గొప్పగా మనల్ని దేవుడు సృష్టించాడు కదా. ఈ గొప్పదైన జీవితంలో ఒకవేళ ఏమి ఎదురైనా దేవుని మహిమ కొరకే ఎదురవుతున్నాయి అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి యోబు గారి జీవితంలో కొన్ని ఎదురవని ఆ సమస్యలు కావచ్చు, శ్రమలు కావచ్చు, శోధనలు కావచ్చు, ఇలా చూడాలి మోషబాబు. వీటినన్నిటిని ఆయన ఏం చేశారు? తట్టుకుని నిలబడగలిగినటువంటి ఈయన్ని దేవుడు ఇంకా పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో ఏం చేశాడనంటే తన స్వనీతిని స్థాపించుకోవడానికి అతిశయించాడు. అలా అతిశయించడం అనేటువంటిది దేవుని నీతిని నెరవేర్చలేదు కనుకనే దేవుడు పరలోకం నుంచి, అనగా దేవదూత, అప్పటికి బైబిల్ పరిపూర్ణం కాలేదు కనుక
దేవుడే దేవదూతల ద్వారాగా మాట్లాడాడు గనక, ఇంకా డైరెక్ట్‌గా దేవుడే మరి యోబుతో మాట్లాడి, మరి వారి ప్రశ్నలతో దేవుడు సంధించి, వారిని మరలా ఇంకా ఏ రీతిగా ముందుకు నడిపించాడో, మనకి చివరి అధ్యాయము 42 అధ్యాయం ఇంక చివరిది గదా! ఇంకా 42 అధ్యాయంతో రేపటితో మరి మనకి ముగియనున్నది. సరే కనుక ఇక దేవుడు మరి ఈ జీవికి ఎంతటినిచ్చాడనంటే, దాని గుండె గుండా రాతి వలె గట్టిగానే ఉన్నది. అది తిరగటి క్రింద దిమ్మ అంతా కఠినమని అంటున్నాడు. ఇలా చూడాలి నాన్న. ఆ జీవికి దేవుడు ఏం చేశాడట? చాలా బలాన్నిచ్చాడు. చాలా శక్తినిచ్చాడు. ఏమండి? ఇప్పుడు త ఇప్పుడు కూడా మన జీవితంలో కూడా అంత బలమైనటువంటి పరిస్థితులు మనల్ని సంధిస్తూ ఉంటుంటాయి. ఈ జీవి ఎలాగైతే పటిష్టంగా, గట్టిగా ఉందో, ఈ జీవి గురించి దేవుడు ఎంత గొప్పగా అయితే చెబుతున్నాడో, అంత గొప్పలాంటి ఉపద్రవాలు మన మీదకి రాబోతాయి. అంత గొప్పలాంటి ప్రమాదాలు మన మీదకి రాబోతాయి. విపత్తులు మన మీదకి రాబోతాయి. అలాగే యోబుకొచ్చినియి కదా! అలా యోబుకొచ్చినటువంటి వాటినన్నిటిని తట్టుకుని ఎలాగైతే ఎదురాడి నిలబడ్డాడో, మనము కూడా నిలబడ్డానికే దేవుడు ఈ మాటలు చెబుతుంటారు. దేవుడు ఏం చేస్తున్నాడు నాయన? మనం కూడా ఆయనలో నిలబడ్డానికి ఈ మాటలన్నిటిని ఆయన మనకి తెలియజేస్తున్నాడు కనుక, మరి ఆ మాటలను శ్రద్ధగా వింటూ అనుదినము, అనునిత్యము ఇంకా మనం దేవునిలో ఎదగడానికే దేవుడు కొన్నింటిని మన జీవితంలో అనుమతిస్తూ ఉంటుంటాడు. కొన్ని కష్టాలు వస్తూ ఉంటుంటాయి. కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటూ ఉంటాయి. కొన్ని శోధనలు ఎదురవుతూ ఉంటుంటాయి. కనుక వాటినన్నిటిని ఆ సమయాల్లో మనం ఏం చేయాలి? తట్టుకుని దేవుని మహిమ కొరకు నిలబడాలి. అలా నిలబడడానికి దేవుడి మెలకువలన్నిటిని మనకి తెలియజేసిన విధానాన్ని బట్టి దేవదేవుని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రార్థన చేసుకుని ఈ దినపు కుటుంబ ప్రార్థన మనం ముగించుకుందాం. ప్రార్థన. మహాగణ మహానదుర ప్రేమగల మకరిందైన గొర్రెగల దయమేయపరమైన మనకి వెళ్ళేది వందన స్వతంత్రించుకొని ఈ రాత్రి కాడ సమయండి వివరణం తండ్రి 37 అధ్యాయం చదివిండగా మాకు మీరు తండ్రి జ్ఞానించి మీకు అనంతండి ట్రీకట్టండి ఏమంటుంది వాక్యం తినకుండా ఆ వాక్యం తిని విట్టిపోయిన కాకుండా మా రోజులు అందరూ 5 జిల్లా చూడండి ట్రీకట్టండి ఏం కలుతుంది అలాగా రొగొంతుంది ఊటి పడుతుంది అది కొంతండి ట్రీగా తండ్రి మా రెండు సంఘాల గురి జ్ఞాపకం చేసిన 2 సంఘాలు కలిగి బహిరంగ సభలు జరుగుతుండగా మీరంతా విజ్ఞానాన్ని ఏంటంటే ట్రీగా తండ్రి ఇది వండుతుంది అక్కడ ఇంటి వాక్యం సండే టు సండే బహిరంగ సభలు మీరే తెచ్చమనుతుంది ట్రీగా తండ్రి ఆ సభలో అది నుంచి చదవని మీరే తెచ్చమనుతుంది ట్రీగా తండ్రి ఇక్కడ ఆ సభలో వాక్యం చెప్పడానికి వస్తాను మీ సేవకులను దీవించడానికి ఖర్చు కాబట్టి ట్రీగతండి వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారు. ఆ ప్రయాణాలు కూడా మీరే తెచ్చమనుతుంది ఈ ట్రీగతండి వినబడిన వాక్యం ఆ హృదయంలో 30 దంతలుగా 100 దంతలుగా 60 దంతలుగా పంచిలా చూడండి ట్రీగతండి ఇంకా నన్ను ముట్టుపడుతుంది అన్నదురని యేసుక్రీస్తునామములో ఈ ప్రార్థన మీకు వేడుకోవడం మా పరమ తండ్రి. ఆమేన్ తండ్రి. జయగడు ప్రార్థన పడుతుంది ఘనమైన శాశ్వతమైన రూపుట్రీగతండి వాక్య చదువుకున్నంత వాక్తండి ఆది నుంచి అంతవరకు నీకు కృపణలా చేసి నీకు రూపుట్రీగతండి ఓదుకేసారి నుంచి ఓదుకేసాన్ని తీయించి నీకు రూపుట్రీగతండి వాక్య చదువుకున్నంత వాక్తని ఆది నుంచి అంతవరకు నీకు కృపణలా చేసి నీకు రూపుట్రీగతండి ఓదుకేసారి నుంచి పాతనేతండి ఓదుకేసాన్ని తీయించి సంఘ కాపని తీయించుతండి బోధిస్తున్న బియ్యాల రాతని తీయించుతండి వాడి కుటుంబాన్ని కూడా తీయించదండి సంఘ పెద్దలు దీవించండి సేవకురాన్ని కూడా దీవించండి ఎసకేసాన్ని దీవించాడు తండ్రి సంఘ కాపాడిని దీవించాడు తండ్రి బోధిస్తున్న బియ్యాల రాధగాన్ని దీవించాడు తండ్రి వాడి కుటుంబాన్ని కూడా దీవించాడు తండ్రి సేవకురాన్ని కూడా దీవించాడు తండ్రి ఇంకా తండ్రులను ముట్టమని ఏసుకి ఇచ్చిన పరమ తండ్రి. ఆమేన్ తండ్రి. ఏమో ప్రార్థన చేసుకుందామా చివరిగా. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా యోబు గ్రంథం 41వ అధ్యాయం ద్వారాగా నాయన మకరాన్ని గురించి తండ్రి నాయన తన ఎంతో శక్తి సామర్థ్యాలతో ఉందని, అలాంటి శక్తి సామర్థ్యాలు తండ్రి మేము మమ్మల్ని భయపెట్టేటువంటి నాయన సమస్యలు, మమ్మల్ని శోధనలు చుట్టుముడతాయని, ఆ జీవి ఎలాగైతే ధైర్యంగా ఎదుర్కొని నిలబడిందో ప్రభా, మేమును కూడా ఆ జీవుల వలె ధైర్యంగా నిలబడి మేలుకొని ఉండాలని ప్రభా నాయన ఆత్మస్వరూపిగా మాకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచినందుకు కృతజ్ఞతలు ప్రభా. మరి తండ్రి మా జీవితంలో నాయన మీ కుమారుని విశ్వసించిన తదుపరి తండ్రి మాకు ఎదురవుతున్నటువంటి ఆ శ్రమలన్నింటిలోను శోధనలన్నింటిలోను
పౌలు గారు, అపోస్తులు వీళ్ళు ఎలాగైతే నిలబడి తండ్రి నాయన మీ కుమారుని పక్షాన్ని సేవ చేశారు ప్రభు, మేము నేడు నాయన మీ కుమారుని పక్షాన సేవ సువార్త ప్రకటించడానికి తండ్రి కొండలాంటి బండలాంటి నాయన ఎన్నొచ్చినా తండ్రి మీ ముందు అవి చిన్నవిగా మేము చూడాలని తండ్రి వాక్యం ద్వారా మీరు ఎంతసేపు మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నిలబెట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండ్రి ఇంతవరకు ప్రార్థించిన ఇరువురు బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. అలాగే పరిచయను వీక్షిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులు మీరు దర్శించి దీవించండి. అలాగే ప్రభావ మరి ఈ రాత్రికాల సమయం మా యొక్క స్థానిక సంఘాలను సంఘ సభ్యులను అందరినీ జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. దైవ సేవకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. అలాగే సండే టు సండే బహిరంగ సభల విషయమే తండ్రి ఎన్నో వ్యయ ప్రయాసాలు పడుతున్న సంఘాన్ని సంఘ బిడ్డలందరినీ కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభు ఈ రాత్రికాల సమయంలో లక్షవారం బైబిల్ తరగతిని తండ్రి మీ సేవకుల ఆధ్వర్యంలో అక్కడ నడిపిస్తూ తండ్రి సంఘాన్ని ఆదరిస్తుండగా సంఘాన్ని నాయన ధైర్యపరుస్తుండగా తండ్రి మీ సహాయంతో నింపండి. అనేకులను అక్కడికి వచ్చినటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వాక్య పరిచయను అందించినటువంటి ప్రియులైన వారిని దర్శించమని దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ మరలా తండ్రి రేపటి ఉదయకాల సమయంలో వేకుజామున తండ్రి మీ సన్నిధిలో వాక్యాన్ని వివరించాలి, చెప్పాలి ప్రభు. దానికి కావలసినటువంటి ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. దానికి కావలసినటువంటి వర్తమానాన్ని మీరు మాకు అనుగ్రహించమని అందించమని తండ్రి వేడుకుంటూ నాయన ఉదయకాల సమయంలో నేను వేకుజామున మీ సన్నిధిలో నిలుచుకుని ప్రభావ మిమ్మల్ని స్తుతించి మహింపరుచుకునే చక్కటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్. అందరూ కొందనాలైనా God bless you. I love you. Thank you.